హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. డొనాల్డ్ ట్రంప్ అమెరికా విదేశాలకు ఇస్తున్న మిలిటరీ ఎయిడ్లో దాదాపు చాలా వరకు వెంటనే ఆపేయాలని 90 రోజుల వరకు హోల్డ్లో పెట్టాడు. రివ్యూ చేసి ఇవ్వాలా లేదా అనేది డిసైడ్ చేస్తాడు. ఈ నిర్ణయం ట్రంప్ అమెరికా ఫస్ట్ పాలసీలో భాగం. అంటే అమెరికా విదేశాలపై ఖర్చు పెట్టే ప్రతి డాలర్ కూడా అమెరికా ఇంట్రెస్ట్కి సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. జియో పాలిటిక్స్లో ఏ దేశమైనా తమ బెనిఫిట్స్నే చూసుకుంటుంది. వాటినే ఇంట్రెస్ట్స్ అని పిలుస్తుంటారు. ట్రంప్ ఈ మిలిటరీ ఎయిడ్ని రివ్యూ చేస్తున్నప్పుడు 3 ప్రశ్నలు వేసుకొని నిర్ణయం తీసుకుంటాడు. ఇది అమెరికాని మరింత సురక్షితంగా చేస్తుందా? ఇది అమెరికాని మరింత బలంగా చేస్తుందా? ఇది అమెరికాని మరింత సమృద్ధిగా చేస్తుందా? అమెరికా చాలా దేశాలకి ఇలా మిలిటరీ ఎయిడ్ అని చెప్తూ డబ్బు ఇస్తుంటుంది. నేటో మెంబర్స్ యుక్రెయిన్, తైవాన్, ఇజ్రాయెల్, ఈజిప్ట్ ఇలా ఎన్నో దేశాలున్నాయి. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్, ఈజిప్ట్ తప్ప మిగతా అన్ని దేశాలకు వెళ్ళే మిలిటరీ ఎయిడ్ని 90 రోజుల వరకు ఆపేశాడు. ఇలా అమెరికా ఎయిడ్ని ఎందుకు ఇస్తుందంటే అమెరికాకి మిత్ర దేశానికి కామన్గా ఒక శత్రువు ఉంటే ఇదిగో ఈ మనీ తీసుకొని మీ డిఫెన్స్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవడానికి ఉపయోగించండి, మన శత్రువుతో పోరాడటానికి మాకు సపోర్ట్ ఇవ్వండి అని చెప్తుంది. అయితే ఇలా ఎయిడ్ ఇవ్వడం తమ మిత్ర దేశాలని కంట్రోల్లో ఉంచుకోవడానికి కూడా ఒక ప్రయత్నం అని చెప్తుంటారు. ఈ మిలిటరీ ఎయిడ్కి ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్. ప్రతి సంవత్సరం ఇజ్రాయెల్కి $3.3 బిలియన్ అంటే రఫ్గా 25,000 కోట్ల రూపాయలని ఇస్తుంది. ఇజ్రాయెల్ ఆ డబ్బుతో తిరిగి అమెరికా నుండే కావలసిన వెపన్స్ని కొనుక్కుంటుంది. ఇరాన్ అలాగే మిడిల్ ఈస్ట్లో ఉన్న మిలిటెంట్ గ్రూప్స్తో పోరాడటానికి ఇజ్రాయెల్ అమెరికాకి చాలా అవసరం. అయితే డొనాల్డ్ ట్రంప్ ఇలా అన్ని దేశాలు అమెరికా సహాయాన్ని అమెరికా బెనిఫిట్స్కి అనుగుణంగా ఉపయోగించడం లేదంటున్నాడు. ఇది ఇప్పుడు కాదు, మొదటిసారి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే ఆలోచించాడు. ఎగ్జాంపుల్ పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న మిలిటెంట్స్తో పోరాడడానికి అమెరికా మిలిటరీ ఎయిడ్ని ఇస్తూ ఉండేది. కానీ ఒకేసారి 3,000 మంది అమెరికన్స్ని చంపేసిన 9/11 దాడి వెనుక మాస్టర్ మైండ్ అంటే ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో తలదాచుకున్నాడని అమెరికాకి తెలిసి చంపేసింది. అయినా కూడా అమెరికా ఈ ఎయిడ్ని ఆపలేదు. అయితే 2018లో ట్రంప్ $1.6 బిలియన్ ఎయిడ్ని రద్దు చేశాడు. అలాగే అప్పుడు ట్రంప్ అమెరికా గత 15 సంవత్సరాల్లో ఫూలిష్గా $33 బిలియన్ పాకిస్తాన్కి ఇచ్చిందని చెప్పాడు. అలాగే పాకిస్తాన్కి వెపన్స్ని అమ్మడం కూడా ఆపేశాడు. అయితే 2022లో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ పాకిస్తాన్కి $450 మిలియన్ సెక్యూరిటీ అసిస్టెన్స్ని ఇచ్చింది. అయితే ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చాక ట్రంప్ ఫారెన్ మిలిటరీ ఎయిడ్పై ఇంకా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు. ఈ నిర్ణయంతో బాగా దెబ్బతిన్న దేశం యుక్రెయిన్ ఈ యుద్ధాన్ని ఇంతకాలం కొనసాగించడానికి కారణం అమెరికా. యుద్ధం మొదలైనప్పటి నుండి ఇప్పటిదాకా $65.9 బిలియన్ అంటే 5,27,000 కోట్ల రూపాయల విలువైన ఆయుధాలను ఇచ్చింది. అయితే ట్రంప్ యుక్రెయిన్కి ఆయుధాలను పంపడం ఆపాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాడు. యుక్రెయిన్ వీక్గా ఉంటేనే ఈజీగా కాంప్రమైజ్ అవుతుంది, సీజ్ ఫైర్ డీల్ చేయొచ్చు అనేది ట్రంప్ ప్లాన్. అలాగే ట్రంప్ డెమోక్రేట్స్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే రష్యా యుక్రెయిన్పై దాడి చేసింది. అంటే 2014 యుద్ధం ఒబామా కాలంలో, అలాగే 2022 యుద్ధం బైడెన్ కాలంలో జరిగిందని, నేను ఉన్నప్పుడు మాత్రానికి యుద్ధం జరగలేదని ఎలక్షన్స్లో ప్రచారం చేశాడు. అయితే ఇలా యుక్రెయిన్కి ఆయుధాలను ఆపేశాక పుతిన్ కూడా 2022లో కనుక ట్రంప్ ప్రెసిడెంట్గా ఉంటే అసలు మాకు ఈ యుద్ధం చేసే పరిస్థితి వచ్చేది కాదని కూడా ట్రంప్ని పొగిడాడు. ఇక నేటో విషయానికి వస్తే ట్రంప్ యూరప్ దేశాలన్నీ నేటో సెక్యూరిటీపై పెద్దగా ఖర్చు పెట్టట్లేదు, అమెరికానే యూరప్ సెక్యూరిటీకి ఎక్కువ ఖర్చు పెడుతుందని ట్రంప్ చెప్తున్నాడు. నేటో దేశాలకు కూడా ఇలా ఎయిడ్ని ఆపేసి ఒత్తిడి పెడుతున్నాడు. ఇదే ట్రంప్ అమెరికా ఫస్ట్ పాలసీ. విదేశాలపై ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా అమెరికాకి బెనిఫిట్ ఉండాలనే ఉద్దేశం. ట్రంప్ దృష్టిలో ఇజ్రాయెల్ దీనికి న్యాయం చేసింది. ఇజ్రాయెల్ వల్లే మిడిల్ ఈస్ట్లో ఉన్న గ్రూప్స్ అలాగే ముఖ్యంగా ఇరాన్ వీక్ అయ్యాయి. ఇక ఈజిప్ట్ కూడా గ్లోబల్ ట్రేడ్కి ముఖ్యమైన సీజ్ కెనాల్ని కంట్రోల్ చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందుకే ఈ 2 దేశాలకు మాత్రానికి మిలిటరీ ఎయిడ్ని ఆపలేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.